IVF ICSI అని చాలామంది అడుగుతారు. ICSI ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ కూడా IVFలో ఒక భాగమే. సో IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో ఇన్ వివో అంటే మన బాడీలో జనరల్గా ఫర్టిలైజేషన్ అయ్యేది ఫెలోపియన్ ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ కలవకపోతే మనం జనరల్గా IVF అనేది చేస్తుంటాం. సో IVF ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఇన్ విట్రో అంటే ల్యాబ్లో. సో ఈ ICSIకి IVFకి డిఫరెన్స్ ఏంటి? IVF అనేది ఒక ఎంబ్రియో తయారు కావాలంటే ఒక డిష్లో ఒక ఎగ్ పెట్టి దానికి ఒక మంచి 10,000 యాక్టివ్ స్పర్మ్స్ వదిలేసి ఒక 5 days తర్వాత చూస్తే దాంట్లో ఎంబ్రియోస్ అనేవి మనకు తయారవుతాయి. అదే ICSI అనుకోండి, ఒక్క ఊసైట్ ఆర్ ఎగ్ని పట్టుకొని మనము ఒక చిన్న ఇంజెక్షన్తోని ఒక్క స్పర్మ్ని ఇంజెక్షన్ చేస్తున్నాం. సో IVFలో మనకు ఒక 10 eggs ఉన్నాయి. 10 eggsకి మనము స్పర్మ్స్ అనేటివి ఒక డిష్లో పెట్టి వదిలేసామనుకోండి సపరేట్గా. సో అరౌండ్ 7 to 8 eggs ఫర్టిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అరౌండ్ 70% ఎంబ్రియో కన్వర్షన్ అనేది ఉంటుంది. అదే ICSI అనుకోండి, సో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్లో ఒక్క ఎగ్కి ఒక స్పర్మ్ని మనం ఇంజెక్షన్ చేసినప్పుడు IVF కంటే కొంచెం బెటర్ ఫర్టిలైజేషన్ రేట్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఇప్పుడు చేసే మనకు IVF ప్రొసీజర్స్ అన్నీ కూడా ICSI చేస్తున్నాం.